చైనా నియంత దేశం, కానీ నియంత దేశంలో నియంతకే షాక్ ఇచ్చారంటే అక్కడ ఉన్నటువంటి సైనిక అధికారులు. ఎట్లయితే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వార్లో ప్రాబ్లం ఏం లేదు, ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు అవన్నీ ఉంటున్నాయి, హమాస్ మీద యుద్ధం చేస్తున్నారు, అక్కడ సైన్యంతో ఏ ప్రాబ్లం. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏమవుతుంది, ఉక్రెయిన్ వాళ్ళు ఇచ్చిన ఆయుధాలని అక్కడ ఉన్నటువంటి సైనిక అధికారులు అమ్మేసుకున్నారు. ఉక్రెయిన్ చేతిలో ఉన్న ఆయుధాలని సైనిక అధికారులు కొన్ని అమ్మేసుకున్నారు, అట్లాగే రాజకీయ నాయకులు కొన్ని అమ్మేసుకున్నారు. అమెరికా, యూరోప్ దేశాలు ఇచ్చిన ఆయుధాలు అమ్మేసుకునేటప్పటికీ అవి కొనుగోలు చేసినటువంటి తీవ్రవాద సంస్థలు వివిధ దేశాల్లో కార్యకలాపాలు చేస్తున్నాయి. అంటే అమ్ముకున్నారు అన్నటువంటిది అక్కడ స్పష్టంగా ఉంది. ఇప్పుడు అట్లాగే చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ వార్ నడుస్తున్నప్పుడు హమాస్ చేతిలో వచ్చినటువంటి కొన్ని ఆయుధాల మీద చైనా బ్రాండ్ ఉండటం, అది చైనానే అనేసి అనుకుంటే తీరా చూస్తే ఇదంతా తెలిసిన తర్వాత అక్కడ అలాగే ఉక్రెయిన్లో వాడుతున్నటువంటిది కూడా ఆయుధాల సందర్భంగా కూడా కొన్ని చెచెన్ తీవ్రవాదుల దగ్గర కావచ్చు, లేకపోతే వ్యాగనార్ గ్రూప్ దగ్గర కావచ్చు, చైనా సింబల్తో ఉన్నటువంటి ఆయుధాలు దొరికినాయి. అవి చైనా ప్రభుత్వమే ఇచ్చిందని ముందు ప్రపంచం భావించింది, కానీ అసలు చైనా ప్రభుత్వం ఇవ్వలేదట. కానీ వాళ్ళ దగ్గర ఆయుధాలు వచ్చినాయి. అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే వాళ్ళ సైన్యంలో కూడా ఉంటారు, వాళ్ళు అమ్మేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఈ విషయం తెలిసి దీని మీద దర్యాప్తుకు ఆదేశించాడు జిన్పింగ్, షాక్ తిన్నాడు.